ఢిల్లీలో టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. చెప్తా ఉండు. అదే చెప్తా. ఓకే, ఇటేటు పడిపోతాయా? సెక్షన్ 8 గురించి మా డిప్యూటీ లీడర్ వినోద్ గారు మరి క్లియర్గా చెప్పడం జరిగింది. ఇందాక మిత్రులు చెప్పినట్టు సెక్షన్ 8 ప్రకారంగా గవర్నర్కు ఉన్న అధికారాలు గవర్నర్ వాడుతలేదు. గవర్నర్ తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నాడు కనుక గవర్నర్ కేంద్ర ప్రభుత్వం ద్వారా గవర్నర్ ఒత్తిడి తీసుకువచ్చి ఈ కేసులను మాఫీ చేసుకోవచ్చన్న కుట్రలో భాగంగానే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ తెలుగుదేశంలో ఉన్న మంత్రులు కానీ ఈ సెక్షన్ 8 దాన్ని బయట తీసుకొస్తున్న విషయాన్ని ఈ ద్వారా మీకు చెప్తున్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా ఈ కేసు రేవంత్ రెడ్డి గారి కేసు 50 లక్షల రూపాయలు ఇవ్వటము, దాని క్రోనలాజికల్ గా చంద్రబాబు నాయుడు గారి వాయిస్, ఇవన్నీ కూడా వీడియోలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి నిజంగా ఇన్వాల్వ్ లేకపోతే అంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు? మంత్రులకు కానీ చంద్రబాబు నాయుడుకి కానీ ఆ ప్రభుత్వానికి కానీ అంత ఫ్రస్ట్రేషన్ ఎందుకో ఎవరికి అర్థం కావటం లేదు. ఈరోజు మరి తెలంగాణలో మేము పౌసల పోలీస్ స్టేషన్లు పెట్టుకుంటాము అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఇంటి ముందర, తర్వాత వాళ్ళ ఎంపీల ముందర మేము ఆంధ్ర పోలీసులను పెట్టుకుంటాం, తెలంగాణ పోలీసులను తీసేస్తాము అని చెప్పేసి వాళ్ళ పత్రికా ప్రకటన రావడం జరిగింది ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా. ఈరోజు చంద్రబాబు నాయుడు సింగపూర్ పోయిండు, మొన్న చైనా పోయిండు, ఆంధ్రప్రదేశ్ పోలీసులు తీసుకుపోయిండా? అక్కడ పోలీసులు వచ్చిండ్రా? రాజ్యాంగం ప్రకారంగా ఒక జమ్మూ కాశ్మీర్ తప్ప మిగతా రాష్ట్రాలు 29 రాష్ట్రాల్లో ఒకటే రాజ్యాంగం అన్న విషయం చంద్రబాబు తెలియంది కాదు. రాజ్యాంగం ప్రకారంగా ఏ రాష్ట్రంలో ఎవరు పోతే అక్కడ పోలీసులే అక్కడ వీఐపీలకు భద్రత కల్పించే బాధ్యత అక్కడ రాష్ట్రానికి ఉంటుంది. ఇక్కడ మరి సంవత్సరం నుండి జూన్ 2వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. సంవత్సర కాలమైంది. సంవత్సరం కాలంలో గతంలో కన్నా ఎక్కువగా శాంతి భద్రత సమస్య ఎక్కడా తలెత్తలేదు. ఎక్కడ ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఆంధ్ర ప్రాంతం నుంచి వారు కానీ ఇతర ప్రాంతం వచ్చిన వారి మీద ఎక్కడ అటాక్స్ కాలేదు. ఎవరి ఆస్తులు ధ్వంసం చేయలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఇదే సీమాంధ్ర నాయకులు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా సీమాంధ్ర నాయకులు ఎవరైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడొద్దని కోరిన వాళ్ళు కూడా అప్పుడు కూడా గవర్నర్ కు పూర్తి అధికారాలు ఇవ్వాలి హైదరాబాద్ కు అన్న విషయం ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాము. కనుక చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా ఏసీబీలో ఇంకో కొన్ని పేర్లు కూడా వస్తున్నాయి. ఈరోజు సండ్ర వెంకట వీరయ్య అని ఒకటి, ఇద్దరు ఎంపీలను ఒకటి, ఇవన్నీ వస్తున్నాయి. కనుక ఏదేమైనప్పటికీ కూడా కోర్టు పరిధిలో ఈ కేసు ఉన్నది. మరి ఒకటి ఈరోజు స్పష్టంగా మొన్న సర్దేశాయి కూడా మాట్లాడినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఆన్సర్ తప్పేశాడు. అసలు మీ వాయిస్ అవునా కాదని చెప్పడం లేదు. కనుక ఈరోజు దేశ నాయకుడిగా చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు గారు, సత్యహరిచంద్రుడి బాటలు నడుస్తున్న చంద్రబాబు నాయుడు గారు, అన్నా హజారే ఆదర్శాలతో నడుస్తున్న చంద్రబాబు నాయుడు గారు, అసలు ఈ వాయిస్ మీద కాదా చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. రేవంత్ రెడ్డి గారు 50 లక్షల రూపాయలు ఇచ్చినప్పుడు పట్టుబట్టడా లేదా చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. 10 రోజుల నుండి రేవంత్ రెడ్డి కేసు ఇంత ఇష్యూ అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ ఇప్పటివరకు రేవంత్ రెడ్డిని బహిష్కరించలేదు. మరి ఏసీబీ ట్రాప్ లో ఇరుక్కున్న రేవంత్ రెడ్డి ఇంటికి ఆంధ్ర కేబినెట్ మంత్రులు, ఆయన తెలంగాణ ఎమ్మెల్యే, ఆంధ్ర ఎమ్మెల్యే కూడా కాదు, వాళ్ళ ఇంటికి అందరూ కూడా ఈరోజు ఎంగేజ్మెంట్ కొరకు అధికారికంగా పోయినరు. అంటే రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేసి నువ్వు ఒకవేళ పార్టీని సస్పెండ్ చేస్తే నీ భాగవతం చెప్తేనే చంద్రబాబు నాయుడు సస్పెండ్ చేయలేదా అన్నది కూడా ఈరోజు మరి అనుమానం వస్తుంది మాకు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో 30 సంవత్సరాలు పనిచేసినాం. గ్రామ స్థాయిలో చిన్న పని అంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడి ఇంటికి టీ తాగితే కూడా సస్పెండ్ చేసిన దాఖలాలు తెలుగుదేశం పార్టీలో ఉన్నాయి. మరి రేవంత్ రెడ్డి స్వయంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే 50 లక్షలు ఇస్తూ ఏసీబీ ట్రాప్ పట్టుబడ్డాడు. కేసులు కోర్టుకు అసైన్డ్, కోర్టు కేసు నడుస్తుంది. ఇప్పటి వరకు ఆయన ఎందుకు సస్పెండ్ చేయలేదో
చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. మరి క్రోనలాజికల్ గా చంద్రబాబు నాయుడు వాయిస్ అని చెప్పి మా అందరు తెలిసి మేము నమ్ముతున్నాం. అవసరమైతే లైవ్ ఇట్టట్ల ముందర చెప్తాం మేము అది చంద్రబాబు నాయుడు వాయిస్ అని చెప్పేసి. మరి చంద్రబాబు నాయుడు గారు మన ఢిల్లీకి వచ్చినప్పుడు ప్రధానమంత్రి గారిని కలిసిండ్రు, హోమ్ మినిస్టర్ని కలిసిండ్రు, ట్రాప్ చేస్తున్నారని చెప్తున్నారు తప్ప ఆయన వాయిస్ కాదా లేదా చెప్తలేరు. ఒకటి ఇవాళ వినోద్ గారు చెప్పినట్టు అచ్చెన్నాయుడు గారు పత్తిపాటి పుల్లారావు గారు అంటున్నారు కేసీఆర్ మీద మరి దాదాపు 85,000 కేసులు బుక్ చేసినాం, 85,000 కేసులు బుక్ చేసినాం, 85 కేసులు బుక్ చేసినాం, మేము అవసరమైతే నోటీసు పంపిస్తాం, మా ఆధారాలతో బయట పెడితే ఈ ప్రభుత్వాన్ని కూలుస్తామని చెప్పి. మరి చంద్రబాబు నాయుడు హుటాహుటిన ఢిల్లీకి వచ్చిండు, మరి ఆధారాలు ఎందుకు చూపించలేదు ప్రధానమంత్రి గారికి, హోమ్ మినిస్టర్ గారికి? ఏమైనా ఆధారాలు మేము అవినీతి ప్రోత్సహించిండు కేసీఆర్ గారు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ ప్రభుత్వం కానీ అవినీతిని ప్రోత్సహించిన ఆధారాల మీద ఉంటే బయట పెట్టండి. తెలంగాణ ఏసీబీకి ఉన్నాయి ఆధారాలు, మీకు కూడా ఏసీబీ ఉన్నది, మీకు ఆధారం లేని ఏసీబీ. మీకు మా కరప్షన్ ఇన్వాల్వ్ కాలే కనుక మీకు ఆధారాలు లేవు కనుక ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటి ముందర ఆంధ్ర పోలీసులు పెట్టి పోలీసుల మధ్య వైషమ్యాలు సృష్టిస్తున్నారు. ఈరోజు రాజ్యాంగ నేతగా ఉండి రాజ్యాంగం విలువలు తెలిసిన వ్యక్తి, 17 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నానని చెప్పి గొప్పలు చెప్పుకునే వ్యక్తి రాజ్యాంగం పట్ల ఈరోజు గౌరవం లేకుండా ఈరోజు తెలంగాణ ప్రాంతంలో సంక్షోభం సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. తన మీద వచ్చిన కేసులను 2 రాష్ట్రాల సమస్యగా చిత్రీకరిస్తున్నారు. కనుక ఈరోజు ఆంధ్ర ప్రాంత ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు కానీ ఈ సంబంధం లేదు, 2 రాష్ట్రాల ప్రజలకు ఈ కేసులకు సంబంధం లేదు. ఒకటి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా మాట్లాడిన మాట వాస్తవం కాదా లేదా చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు మీద ఉన్నది. రేవంత్ రెడ్డి గారు మీ పార్టీ ఎమ్మెల్యే 50 లక్షల రూపాయలు ముట్టయిపిన మాట వాస్తవమా కాదా? మరి వాస్తవం చెప్పి ఏసీబీ రికార్డు చేసింది, దాని రికార్డ్ అయింది, మరి ఇప్పటివరకు ఎందుకు బహిష్కరించలేదు? అది వాస్తవం చెప్పాల్సిన అవసరం ఉన్నది. మరి అచ్చెన్నాయుడు గారు కానీ పుల్లారావు గారు కానీ మేము తెలంగాణ ప్రభుత్వం కూలగొడతామన్న ఒక దుర్బుద్ధి లోపల, అంటే